బైబిల్లో 5 అనే సంఖ్యకు సాదృశ్యంగా ఏముందంటే కృప. ఇది ఏ నెల? కృప నెల. అయితే నేను ఎప్పుడో కృప గురించి చెప్పాలి అని అనుకున్నాను. ఒకసారి మీకు కొంచెం అట్లా చెప్పి కూడా ఉన్నాను. మేబీ ఇది టైం అనుకుంటా, దేవుడు ఇచ్చాడు సమయాన్ని, అందుని బట్టి దేవునికి వందనాలు. ఓకే, కృప అంటే ఏమిటి? అర్హత లేని దానికి దేవుడు ఇచ్చిన దాన్ని కృప అంటారు. వెరీ గుడ్ బ్రదర్. దయ అంటే జాలి పడడం. ఓకే బ్రదర్, ఒకసారి చప్పట్లు కొట్టండి. కృప అంటే ఏంటంటే హీబ్రూలో కెన్ అంటారు. అర్హత లేని దానికి ఇచ్చేదే వచ్చే ఆశీర్వాదం ఏదైతే ఉందో అది కృప. దయ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు జాబ్ ఉంది, ఒక జాబ్ ఉంది, ఆ జాబ్కి మనకి క్వాలిఫికేషన్ లేదు, మనమంతా చదువుకోలేదు, కానీ ఒక వ్యక్తి మనల్ని, ఒక ఆఫీసర్ మనల్ని పిలిచి ఏం చేస్తాడంటే, నీకు జాబ్ ఇస్తున్నా అని చెప్పి జాబ్ ఇచ్చి దానికి 1 lakh శాలరీ ఇచ్చాడు అనుకోండి, ఎట్లుంటుంది? ఫుల్ హ్యాపీగా ఉంటుంది కదా, అవునా కాదా? ఎంతమంది సంతోషపడతారు? మీకు ఎవరికి సంతోషం కదా? అందరికీ సంతోషమే కదా. ఇది కృప. అంటే అసలు అర్హతే లేదు, ఈయనకు చదివే లేదు, కానీ ఎంత శాలరీ ఇస్తున్నాడు? 1,00,000 రూపాయలు శాలరీ ఇస్తున్నాడు. ఇది కృప. దయ అంటే ఏంటి? దయ అనే పదాన్ని హీబ్రూలో ఏమంటారంటే కేమ్లా అంటారు. దీన్ని మనము ఇంగ్లీష్లో మెర్సీ అని కూడా అంటాం. దయ, ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ తప్పు క్షమిస్తారు, శిక్షను ఇవ్వకుండా ఉంటారు చూడండి, దాన్ని దయ తెలిసి వదిలేసినాడండి. లేకపోతే ఘోరంగా ఉండేది పరిస్థితి. ఒక తాగుబోతున్నాడు అనుకోండి, పోలీస్ చేతిలో చిక్కాడు, ఏమవుతుంది పరిస్థితి? ఏం చేస్తాడు పోలీస్ ఆయన? పట్టుకొని 2 దెబ్బలేసి ఫైన్ కడతాడు. ఈ ఫైన్ని కొట్టేసి దెబ్బలు కూడా కొట్టకుండా ఉన్నాడు అనుకోండి, దాన్ని ఏమంటాడంటే అరే దయదలిచి వదిలేశాడు. కృప దయాకి వ్యత్యాసం ఉంది. ఈ రెండుటిని కలిపి చెప్పాలంటే మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పిన మీకు. ఏంటి? ఒక వ్యక్తి టికెట్ లేకుండా ప్రయాణము చేస్తుంటే టీటీ వచ్చాడు. టీటీ వచ్చి ఏం చేయాలి? ఫైన్ రాయాలి. కానీ ఫైన్ రాయకుండా, ఫైన్ అసలు అడగకుండా ఏం చేశాడంటే ఏసీ బోగిలోకి తీసుకెళ్ళి ఏసీ బోగిలో ఆయనను కూర్చోబెట్టి, బాబు నువ్వు పడుకో, ఇక్కడ నీకు ఫ్రీ అని చెప్పాడు అనుకోండి. ఏంటి? దయ ప్లస్ కృప ఇక్కడ పనిచేసింది. హల్లెలూయా. దేవుడు కూడా మన జీవితాల్లో ఈ రెండిటిని చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? దయ తలుస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. ఈరోజు దేవుని యొక్క దయ కానీ, దేవుని యొక్క కృప కానీ లేకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళము కాదు అని నమ్మిన వాళ్ళు ఒకసారి పక్కన ఉన్న వాళ్ళని చూసి అవునా కాదా అని అడగండి. ఏమంటున్నారు మీ పక్కన ఉన్న వాళ్ళు? అవునన్నారా? దేవుడు దయ తలిచాడంట, కృప చూపించాడంట. అందరి పట్ల, నా పట్ల, మీ పట్ల, ప్రతి ఒక్కరి పట్ల ఏం చూపిస్తున్నాడు? దయను కృపను చూపిస్తున్నాడు. ఏ విధంగా చూపిస్తున్నాడు? అసలు ఈ దయా కృప ఎక్కడి నుంచి వస్తుంది? దేని వల్ల దేవుడు చూపిస్తున్నాడు? ఒకటండి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. పక్కన ఉన్న వాళ్ళకి మళ్ళీ ఒకసారి చెప్పండి, దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. దీంట్లో ఇంకొకటి కూడా ఉంటుంది, ఫేవర్ అని ఉంటుంది. ఏంటి? ఫేవర్. ఈ ఫేవర్ని తెలుగులో ఏమంటారు అంటే అనుగ్రహం అంటారు. ఏమంటారు? అనుగ్రహము. ఇది ఏంటంటే కొంచెం దీంట్లో పక్షపాతం ఉంటుంది. కొంతమందిని చూసి అంటూ ఉంటారు, ఈ సిస్టర్ ఈమెను కొంచెం బాగా ఏం చేస్తుంది? చూసుకుంటుంది, ఈయనను కొంచెం బాగా చూసుకుంటుంది. ఎందుకు ఈ ఫేవర్ వస్తుంది? ఫేవర్ ఎక్కడ వస్తుంది, ఎప్పుడు వస్తుంది తెలుసా అండి? ఇప్పుడు కల్పన సిస్టర్ ఉందనుకోండి, నా మాట ఎక్కువ వింటుంది, నేను చెప్పినట్టు చేస్తుంది అనుకోండి, అప్పుడు నాకేమనిపిస్తుంది? ఆటోమేటిక్గా ఫేవర్ రిలీజ్ అవుతుంది, అనుగ్రహం. అరే ఈమె నా మాట వింటుంది కాబట్టి నేను ఈమెకి ఏదో ఒకటి చెయ్యాలి అనేది వస్తుంది. ఫేవర్ అనేది ఈ విధంగా వస్తుంది. అనుగ్రహం అనేది ఎలా వస్తుంది? మనం చెప్పిన మాట చేసినప్పుడు వస్తుంది ఒకటి. మరి కృప అనేది అసలు చెప్పిన మాట నువ్వు వినాల్సిన అవసరమే లేదు. ఎట్లా చూపిస్తాడు దేవుడు? ఏం కాదు, లోపల అందరినీ ఏం చేస్తున్నాడు? దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ కృప అనేది ఇట్లా రిలీజ్ అయిపోతుంది. దయ అనేది ఏంటంటే ప్రతికూలత రాకుండా ఆపుతుంది. కృప అనేది అంటే సానుకూలతను తీసుకొస్తుంది. అర్థమవుతుందా? ప్రతికూలత ఏంటి? శిక్ష రాకుండా ఆపేస్తుంది దయ. మీకు క్లియర్గా అర్థం అవ్వాలని ఇంత అన్నీ చెప్తా ఉన్నాను, ఓకేనా? ఎవరైనా అడిగినా కూడా మీరు క్లియర్గా చెప్పగలగాలి. మరి కృప ఏంటి? సానుకూలత అంటే ఆశీర్వాదాన్ని మనకి తీసుకొని వస్తుంది. బైబిల్లో కృప దయ గురించి చాలాసార్లు రాయబడ్డది. హల్లెలూయా. ఎన్నిసార్లు రాయబడ్డది తెలుసా అండి? దగ్గర 150 సార్లు
కృప అనే పదం రాయబడి ఉంది. 200 టైమ్స్ దయ అని రాయబడి ఉంది. అంటే రోజుకొకసారి మనము ఈ దయని కృపని అప్లై చేసుకున్నా కూడా మనకి కొన్ని రోజులు అయిపోతూ ఉన్నాయి. అలా అని చెప్పేసి మార్కులో మన ఎవరు పౌలు గారు అంటారు, మీకు కృప ఉందని కాబట్టి, దయ ఉంది కాబట్టి ఏం చేస్తారు? పాపము చేస్తారా? ఏమంటాడు? పాపము చేసుకుంటా వెళ్ళిపోతారా అని అడుగుతాడు. మరి మీరు మీ పక్కన ఉన్న వాళ్ళని ఇదే క్వశ్చన్ అడుగుతారా ఒకసారి? నీకు కృప దయ ఉంది కాబట్టి ఏం చేస్తావు? పాపము చేస్తావా, చేస్తున్నావా అని అడగండి ఒకసారి. దీనికి ధైర్యంగా ఆన్సర్ ఎవరైనా చేస్తున్నారా? ఎవరైనా ఏమంటున్నారు? ఎవరు ధైర్యంగా ఆన్సర్ చేయరు, కానీ లోపల మాత్రము మనకి అంతరాత్మ ఉంది, అది చెప్తా ఉంది. ఏంటి? ఎస్, నేను చేస్తున్నాను. హల్లెలూయా. కానీ ఏం చేయాలి ఇప్పటి నుంచి మనము? దేవుడు దయాదాక్షిణ్యపూర్ణుడు ఎంతనో, ఎంత ప్రేమగల దేవుడో అంత దహించు అగ్ని అయి ఉన్నాడంట. ఏంటి? ఒక కాయిన్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 2 సైడ్స్ ఉంటాయి. మనం ఎప్పుడు బొమ్మనే చూసుకుంటూ ఉన్నాం అనుకోండి, సడన్గా ఏం పడుతుంది? వేస్తున్నాం కదా, ఏం పడుతుంది? బొమ్మ పడుతుంది అని మనం అనుకుంటూ ఉన్నాము. కానీ సడన్గా ఒకసారి ఏం పడుతుంది? బొరుసు పడుతుంది. బొరుసు పడినప్పుడు ఏమవుతుంది? కేల్కతం, దుకాన్ బంద్. మన జీవితం అనే దుకాణమే బంద్ అయిపోతుంది. కాబట్టి ఏం చేయొద్దు? మనం పాపము చేయొద్దు. మన రక్షణ పొందింది దేని ద్వారా? కృప ద్వారా. మీరు రక్షణకి అర్హులా? నేను రక్షణకి అర్హురాలు నా రక్షణ పొందుకోవడానికి? చెప్పండి. కాదు. ఎందుకంటే నేను పుట్టింది పాపంలో, నేను పెరిగింది పాపంలో, నా ఆలోచనలు పాపం, నా చూపులు పాపం, నేను సమస్తము, నా చుట్టూ సమాజము పాపం, మొత్తం పాపం 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 అని ఉన్నప్పుడు దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు నాకు రక్షణ ఎందుకు ఇస్తాడు? కేవలము దేవుని యొక్క ప్రేమను బట్టి. దేని బట్టి? దేవుని యొక్క ప్రేమ మరియు కృపను బట్టి నీకు నాకేమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణ ఇచ్చిన తర్వాత దీన్ని ఏం చేయాలి? మనం కాపాడుకోవాలి. ఏం చేయాలి? కాపాడుకోవాలి. చాలా మందికి దేవుడు తన ఉచితమైన కృప ద్వారా ఏం చేసినాడు? రక్షణ ఇచ్చేశాడు. ఏమిచ్చాడు? రక్షణ ఇచ్చేశాడు. ఇప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనది. మనం ఏం చేస్తున్నాం? రక్షణని, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనం ఏం అవ్వమంట? తప్పించుకోలేమంట. ఏమవ్వము? తప్పించుకోలేమంట. చాలాసార్లు దేవుడు మనకిచ్చిన రక్షణ ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము. నువ్వు అన్యజనుడి నుంచి రక్షింపబడి ఉండొచ్చు, లేకపోతే చాలా పాపాలు చేసుకుంటూ దాని నుంచి బయటకు వచ్చి ఉండొచ్చు. వచ్చిన తర్వాత కూడా, నువ్వు బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా సేమ్ పాపత స్వభావము, పాత ఆ యొక్క అలవాట్లు ఉంటే కనుక మనం తప్పించుకుంటామా? పరలోకం వెళ్తామా? నోవాహు కృప పొందాడు. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. అక్కడ ఆ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి? అందరూ పాపం చేసినాడు, కానీ కృప పొందిన నోవాహు ఎలా ఉన్నాడు? పాపంలో లేడు. ఉన్నాడా? ఇంతమంది పాపం చేస్తున్నారు కదా, నేను చేస్తే తప్పేంటి అని అనుకొని జీవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా ముందున్నవాడు పాపం చేస్తాడు, నా వెనకాల ఉన్నవాడు పాపం చేస్తాడు, నా పక్కన ఉన్నవాడు పాపం చేస్తాడు, నేను కూడా ఏం చేయొచ్చు? పాపము చెయ్యొచ్చు అని అనుకొని ఆ పాపాన్ని అలవాటు చేసుకుని దాంట్లో బ్రతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాపం అంటే ఏంటి అసలు? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్లో మనకి ఒక 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. ఆ బైబిల్లో 10 ఆజ్ఞలు చెప్పండి. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. మన హృదయంలో ఎంతమంది దేవుళ్ళని చేసుకున్నాము? నాకు తెలిసి ఒక 100 మంది ఉంటారేమో. జాబు, వ్యాపారము, భార్య, పిల్లలు, ఎన్ని దేవుళ్ళు? ఇవన్నీ దేవుళ్ళే మనకి. వీళ్ళందరినీ ఎట్లా చేసుకొని పెట్టుకున్నాం? దేవుళ్ళు. మళ్ళీ దేవుడికి ఏం చెప్తాం? దేవా, నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నువ్వు రోజులో 24 గంటలు ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తున్నావు? నీ గుండె మీద చేసి చెప్పు. ఆ బ్రదర్ పని బాధ్యత అంటే ఆ బ్రదర్కి ఏముంది? విగ్రహం లోపల పని బాధ్యత. మీకు ఆయన ధైర్యంగా చెప్పగలిగినాడు, మీరు చెప్తారా? కొంతమందికి కొడుకులే పెద్ద విగ్రహము. 24 గంటలు ఎవరి గురించి ఆలోచిస్తారు? కొడుకే. కొంతమందికి ఏ విగ్రహం మన లోపల ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. కొంతమందికి మొబైల్ అంట విగ్రహం. ఏంటండి? మొబైల్ విగ్రహము. ఇంకా కొంతమందికి ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు దిగి ఒకటి వచ్చింది కొత్తగా, అందంగా కనబడాలని అవి చూపిస్తూ ఉన్న ఫోటోలు. మా చెల్లి ఒక అమ్మాయి ఉంటుంది, ఆమె
రోజుకి 10 ఫోటోలు పెడుతుంది. వాళ్ళ ఆయన కూర్చున్నది, మల్లెపూలు పెట్టుకున్నది, ఇవి పెట్టుకున్నది, అవి పెట్టుకున్నది. ఏం ఫోటోలు అండి? అది దాంట్లో ఏఐలో ఇచ్చేస్తే వాడు ఇచ్చేస్తున్నాడు. మొత్తం ఎన్ని ఫోటోలు అంటే లైన్గా వస్తూనే ఉంటాయి. ఎవరి కోసం ఫోటోలు? 1-2 పెట్టుకున్నారంటే ఓకే, ఏదో సంతోషం కోసం పెట్టుకున్నాం అనుకోవచ్చు. కానీ ఏంటి, ఈ యొక్క విగ్రహాన్ని మనం ఎవరికి చూపించాలి? 10 మందికి చూపించాలి. హల్లెలూయా. ఏ విగ్రహం ఉందో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆ విగ్రహాన్ని ఫస్ట్ ఏం చేయాలి? మనము పక్కన తీసేయాలి. కొంతమంది నోరిప్పితే అబద్ధం. నా మీద చాడీలు చెప్పే వాళ్ళు కూడా ఉన్నారండి. నా పేరు చెప్పుకొని సిస్టరు చెప్పని మాటలు, నేను చెప్పని మాటలు, సిస్టర్ ఇలా అన్నారు తెలుసా మీకు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి అబద్ధం ఆడడం ఒక పాపం. నువ్వు అబద్ధం ఆడినావంటే ఆ రక్షణ ఓడలో నుండి ఎక్కడికి వస్తావు? బయటికి వచ్చేసినట్లే. దేవుని రాజ్యంలో నువ్వు ఉన్నట్లు కాదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. కానీ తండ్రి చిత్త ప్రకారము చేసిన వాడే పరలోకం రాజ్యంలో తండ్రి చిత్తం ఏంటి? ఈ బైబిలే. ఏంటిది? బైబిలే. బైబిల్లో ఉన్న ఆజ్ఞలే. ఈ ఆజ్ఞలు పాటిస్తే ఎక్కడికి వెళ్తావు? పరలోకం వెళ్తావు. లేకపోతే నరకానికి వెళ్తావు. నువ్వు ఎంత గుంజుకో, నేను గంటల సేపు ప్రార్థన చేసిన కదా, గంటల సేపు చర్చ్లో కూర్చొని ఏడ్చినా కదా, నేను అది చేసిన కదా, ఇది చేసిన కదా అంటే నడవదు. అబద్ధము ఆడొద్దు, ఓకేనా? దయచేసి మీకు అబద్ధం ఆడాల్సిన సిచ్యువేషన్ వస్తే నోరు మూసుకొని కూర్చోండి. ఏం చేయాలి? నోటు మీద వేలేసుకొని కూర్చోండి. లైక్ నోటు మీద వేలు కాదు, మొత్తం చెయ్యిట్లో పెట్టుకోండి. ప్రతి దానికి అబద్ధమేనా? ఇట్లా అంటారు. చూసినోడు ఏమైపోతాడంటే, ఇదేంది ఇప్పుడే ఇట్లా మాట్లాడిండు. వాళ్ళకి అర్థం కాదు. దయచేసి చేతులు ఎత్తి చెప్తున్నా, ఏం చేయొద్దు? అబద్ధము ఆడొద్దు. గొంతు మీద కత్తి పెట్టినా కూడా ఆదిమ క్రైస్తవులు ఏం చెప్పలే? అబద్ధం చెప్పలే. ఒకటే చిన్న మాట అండి, యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అంటే చాలు వదిలేసేవాళ్ళు. వాళ్ళ ప్రాణాలు దక్కించుకుంటారు కదా, రేపు నాడు ఇంకొకరికి సువార్త చెప్తారు కదా. అంతే కదా? చెప్తారా చెప్పరా? చెప్పండి, చెప్తారా చెప్పరా? కానీ ఆదిమ క్రైస్తవులు గొంతు ఇట్లా కోసేస్తుంటే, రక్తం వస్తుంటే ఏం చెప్పట్లేదు తెలుసా? అబద్ధం చెప్పట్లేదు. మరి నీకు నాకెందుకండి? మనం కూడా ఆయన రక్తంతో కడుగబడిన వాళ్ళమే కదా, మనం కూడా ఆయన కృపచేత రక్షింపబడిన వాళ్ళమే కదా. మరి ఎందుకు వస్తున్నాయి అబద్ధాలు? ఒకటి కవర్ చేయడానికి, ఇంకోటి కవర్ చేయడానికి, ఒక మాట ఇస్తారు. నేను మాట చచ్చిన ఆ జవదాటను అంటారు. నెక్స్ట్ డేనే కాల్ వెళ్ళిపోతుంది వాళ్ళకి. వీడేంది ఇప్పటి వరకు మంచిగానే మాట్లాడిండు కదా, ముఖం మార్చుకున్నాడు ఏంటంటే, ఈమె నాకు చెప్పేసింది ఏమని, వెళ్ళిపోయింది అక్కడికి. నాతో ఏమని ప్రమాణం చేసింది? చెప్పను, నువ్వు కూడా ఎవరికి చెప్పొద్దు. ఏమనుకుంటుంది? నేను చెప్పొద్దు అనుకున్నా కదా, ఎవరికి చెప్పను అనుకున్నా కదా, చెప్పని ఏమనుకుంటుంది ఆమె. కథం వెళ్ళిపోతుంది. మాట ఇస్తే కత్తి పెట్టినా ఏం చేయొద్దు? చెప్పండి, మాట తప్పొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. కృప చేత మనం ఏమయ్యామంట? రక్షణ పొందామంట. కానీ ఆ కృపను మనం ఏం చేయొద్దంట? నిర్లక్ష్య పరచొద్దంట. ఒకవేళ నిర్లక్ష్య పరిస్తే ఎక్కడికి వెళ్తాము? నరకానికి వెళ్తాము. ఆదాము అవ్వ ఏం చేశారు? పాపం చేశారు. వీళ్ళకి శిక్ష వచ్చింది. ఏం శిక్ష అంటే, ఏదేను తోటలో నుండి బయటికి వెళ్ళగొట్టబడ్డారు. అదొక శిక్ష కాదా? అప్పటి వరకు దేవునితో సహవాసం ఎంత బాగుండేదంటే, ఒక లైఫే వేరు. ఆ జీవితము వర్ణించలేదు, ఆ సంతోషము వర్ణించలేంది. నేను, నా దేవుడు, నా భార్య. ఏంటండి? ఎవరు? ఆదాం గారికి ఎట్లుంది? నేను, నా దేవుడు, నా భార్య. ఏం చేయాలి? దేవుడు రావాలి, మంచిగా చూసుకోవాలి, మాట్లాడాలి, వెళ్ళిపోవాలి. చల్లగా ముచ్చట్లు చెప్పుకుని వెళ్ళేవారు. కానీ ఎప్పుడైతే పాపం చేశారో అప్పుడు ఏమైంది? ఏదైనా తోటలోంచి ఏమయ్యారు? వీళ్ళు బయటికి వెళ్ళగొట్టబడ్డారు. అంటే ఇది ఒక శిక్ష. కానీ దేవుడు కృపను దూరం చేయలేదు. ఏం చేశాడు తెలుసా? వాళ్ళు మొత్తం దిగంబర్లు అయిపోయారు, వస్త్రాలు కోల్పోయారు. కానీ దేవుడు ఏం చేశాడు? ఒక బలి అర్పణ చేసి వాళ్ళకి వస్త్రాలను ఇచ్చాడు. హల్లెలూయా. మనం కూడా పాపం చేసినప్పుడు మనం కూడా దిగంబరత్వంగా అయిపోయాము. దేవుని యొక్క మహిమ కోల్పోయినాము, దేవుని యొక్క సహవాసం కోల్పోయినాం, ఎవ్రీథింగ్ కోల్పోయినాం, ప్రతిదీ కోల్పోయినాం. ఏ ముందు చెప్పుకోవడానికి ఏం లేదు. మొత్తం ఏమైపోయాం?
జీరో అయిపోయాం. కానీ ఒకటేముంది తెలుసా, యేసుక్రీస్తు మనకున్నారు. ఆయన కృప మళ్ళీ మనల్ని ఎక్కడికి చేరుస్తుంది? దేవుని యొక్క సింహాసనానికి చేరుస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క కృప ఉంది కదా అని ఏం చేయదు, దాన్ని నిర్లక్ష్యము చెయ్యొద్దు. బైబిల్లో కృపను పొందుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అనుగ్రహాన్ని పొందుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దాంట్లో ఒకరు ఎస్తేరు. ఎవరు? ఎస్తేరు రాణి అనుగ్రహాన్ని ఎట్లా పొందుకుందంటే, హేగే ఏదైతే వస్త్రధారణ చెప్పాడో ఆ వస్త్రధారణే వేసుకుంది. ఏం వేసుకుంది? ఏగే ఏం చెప్తే అది చేసింది. మిగతా వాళ్ళందరూ నాకు ఇంకా, ఎందుకంటే రాజు భవనంలో ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ ఇస్తారు వాళ్ళు, నువ్వు ఎట్లా రెడీ అవ్వాలంటే అట్లా అవ్వచ్చు. వీళ్ళందరూ దేన్ని చూస్తున్నారంటే, అది కావాలి ఇది కావాలి అన్నీ దోచుకొని వెళ్ళిపోదాం బయటికి, నేను రాణిని అయితాను అవ్వను అనే కాన్సెప్ట్లో ఉన్నారు. కానీ ఎస్తేరు ఒక్కటి మాత్రము, ఏగే ఏం చెప్తే అది చేస్తాను హల్లెలూయా అనే కాన్సెప్ట్లోనే ఉంది. అక్కడ హేగే యొక్క అనుగ్రహాన్ని పొందుకుంది, ఫేవర్ పొందుకుంది. ఫేవర్ ఎప్పుడు వస్తుంది? చెప్పింది చేసినప్పుడు వస్తుంది. ఏం పొందుకుంది ఎస్తేరు? అనుగ్రహాన్ని పొందుకుంది. ఆ యొక్క అనుగ్రహము ఎక్కడికి తీసుకెళ్ళింది తెలుసా? రాజు ముందుకు తీసుకెళ్ళింది. రాజుకు ఆమెను చూడంగానే ఆయనకు కూడా ఏం పుట్టింది? దయ పుట్టిందంట, అనుగ్రహం పుట్టింది. ఆమె ఏం చేస్తున్నాడు? రాజు రా లోపలికి అన్నాడు. హల్లెలూయా. ఎవరిని అనుకున్నాడు? హేగే చెప్పింది చేసినట్లు. బైబిల్లో పై స్థాయికి వెళ్ళిన వాళ్ళందరూ చెప్పింది చేసిన వాళ్ళు మాత్రమే వెళ్ళారు. ఇష్టం వచ్చినట్లు బ్రతికిన వాళ్ళు ఎవ్వరూ పోలేదు. అవునా కదా? ఎవరైతే దేవుని మాట విని దేవుడు చెప్పింది, ఇక్కడ నోవాహు దేవుడు ఏం చెప్పాడు? చితిసారపు మ్రానుతో ఏం కట్టాలి? ఓడను కట్టన్నాడు. ఏ మానుతో కట్టమన్నాడు? ఆమరానుతోనే కట్టాడు. ఎంత పొడుగుండాలి అనుకున్నాడు అంత పొడుగే కట్టాడు. ఏది ఎక్కువ చేయలేదు, తక్కువ చేయలేదు. కానీ మనం ఏం చేస్తామంటే, దేవుడు చెప్పిన దానికి 4 అటు కలుపుతాం ఇటు కలుపుతాం. ప్రత్యక్ష గుడారం దగ్గర 5 అడ్డ తెరలు పెట్టమని చెప్పాడు. అక్కడ 5 పెట్టకుండా ఒకవేళ ఎక్కువ పెట్టుంటే 5 అనేది కృపకు సాదృశ్యం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈ కృప దేవుని సన్నిధికి నడిపిస్తుంది, దేవుణ్ణి దగ్గర చేస్తుంది. దయ ఎప్పుడు వస్తుంది? మాట విన్నప్పుడు వస్తుంది. మనం అందరం ఏం చేయాలి? నోవాహు దేవుడు ఆజ్ఞాపించినట్లు యావత్తు చేసెను. ఎంతమంది దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నారు? ఎంతమంది దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నారు? ఎంతమంది చేస్తున్నాం? ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. హల్లెలూయా. ఒకవేళ ఈ రోజు వరకు మీరు దేవుడు చెప్పింది చెప్పినట్లు చెయ్యకపోతే ఈరోజు నిర్ణయించుకోండి, ఎక్స్ట్రాస్ నా లైఫ్లో, చెప్పండి, ఎక్స్ట్రాస్ నా లైఫ్లో వద్దు. చెప్పండి, పక్కనున్న వాళ్ళకి చెప్పండి, ఎక్స్ట్రాస్ నీ లైఫ్లో వద్దు. దేవుని దృష్టిలోనంట ఎవరు? నోవాహు కృప పొందాడంట. మీకు ఒక మాట చెప్పనా? కృప ఒకవేళ మీ జీవితంలో రిలీజ్ అయితే, అది పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తద్దరిల్లినా కూడా ఆ కృప మిమ్మల్ని విడిచి వెళ్ళిపోదు. హల్లెలూయా. పర్వతాలు తొలగిపోతాయి ఎక్కడైనా, మెట్టలు తదరిల్తాయా? కానీ అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా అంట ఆ కృప ఏం చేయదంట? విడిచి వెళ్ళిపోదంట. అట్లాంటి కృప ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మాట విన్నప్పుడు. ఎప్పుడు? మాట విన్నప్పుడు. హల్లెలూయా హల్లెలూయా. నా జీవితంలో దేవుని కృప ఏ విధంగా పనిచేస్తుందో నేను ఒక 2 నిమిషాలు చెప్పేసి. దేవుని కృప ఎట్లుంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఊర్లో ఉండేదాన్ని, ఎక్కడో మారుమూల గ్రామం, ఇక్కడ ఆ ఊరు పేరు ఎవరికి తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్లో మా మమ్మీ ఏమంటారు, బ్రతుకు తెరువు కోసం వేరే దేశానికి వెళ్ళి అక్కడ సంపాదించుకోవడానికి వెళ్ళింది. డబ్బులు సంపాదించుకొని రావాలని చెప్పి మా అమ్మకి బలవంతంగా, ఇష్టం లేకుండా కూడా మా మమ్మీని పంపింది మా నాన్న. అలాంటి టైంలో నా పరిస్థితి ఎట్లా ఉండేదంటే, ఇది చూడడానికి నవ్వుగా అనిపించవచ్చు, లేకపోతే ఎట్లనా ఉండొచ్చు, కానీ నా జీవితంలో దేవుని కృప అని మాత్రం నాకు తెలుసు. హల్లెలూయా. ఎట్లాంటి పరిస్థితి అంటే, జుట్టు చింపిరి జుట్టు, చిరిగిపోయిన డ్రెస్సులు, ఎక్కడ పడితే అక్కడ కాంటాలు పెడతాయి, కాంటాలు పడేసుకొని రోడ్డు మీద తిరిగే స్థితి. అమ్మ లేదు, అన్న వండి పెట్టాలి. హల్లెలూయా. పెట్టొచ్చు పెట్టకపోవచ్చు, నాన్న ఫుల్ తాగి రావాలి, ఎప్పుడు వస్తాడో నాన్న తెలియదు. హల్లెలూయా. అలాంటి సిచ్యువేషన్. అందరు చూసిన వాళ్ళందరూ అప్పుడే రిబ్బన్ పోగొట్టేసుకున్నావనే, ఏమంటారు, పోగొట్టేసుకున్నావా, అదైపోయిందా అని ఇట్లా మొట్టికాయలేసి జడలేసిన రోజులు కూడా
ఉండొచ్చు. హల్లెలూయా. అలాంటి స్థితి నుండి దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు తెలుసా అండి? ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కొత్తది. హల్లెలూయా. నేను వేసుకోవాలంటే రోజుకో కొత్త చీర కట్టుకోవచ్చు. అలాంటి స్టేజ్కి తీసుకొచ్చాడు దేవుడు నాకు. ఇప్పుడు వేసుకున్న చెప్పులు కొత్తవి. నేను దేవుడు ఇక్కడ పూరి గుడిసెలో ఉండేదాన్ని మంచి బిల్డింగ్ ఇచ్చాడు. నా సొంతది కాకపోవచ్చు. నువ్వు కట్టని పురముల్లో నువ్వు నివసిస్తావు అన్నాడు దేవుడు. ఏమని? నువ్వు కట్టని పురము. కొత్త ఇల్లు అండి, వాళ్ళు కట్టినారు, ఎవరో కట్టినారు. మనం వెళ్ళి దాంట్లో ఏం చేస్తున్నాం? ఉంటున్నాము. హల్లెలూయా. మంచి బిల్డింగ్ ఇచ్చాడు. ఇంట్లో అక్కడ ఏంటి చెమటలు, ఈ పరిస్థితి పూరుగుడిసెలు ఎట్లా ఉంటాయండి? చాలా దారుణమైన పరిస్థితి. ఇప్పుడు మంచి ఏసీ ఇచ్చాడు. హల్లెలూయా. వంట చేయడానికి మా అన్న కష్టపడేవాడేమో, తింటుండొచ్చు తినకపోతుండొచ్చు. ఇప్పుడు వంట చేయడానికి దేవుడు ఎప్పుడు ప్రతి సమయంలో ఎవరో ఒకరిని ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇదంతా నేను మంచిదానని చెప్పట్లేదు. 99.9% నేను చెడ్డదాన్ని. నేను పుల్పిట్ మీద ఉండి చెప్తున్నా, నేను మంచిదాన్ని కాదు. కానీ ఏం పొందుకున్నాను తెలుసా అండి? దేవుని దృష్టిలో కృప పొందుకున్నాను. హల్లెలూయా. ఎందుకు పొందుకున్నాను తెలుసా? నా లైఫ్లో హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఏముండకపోతుండే? బైబిలు నేను. ఏముండేది? బైబిల్ నేను. మా నాన్న చాలాసార్లు అంటుండే, చదువుకో, ఏంటి చదువు. 10th ఎగ్జామ్స్ అప్పుడు కూడా పొద్దున్న లేచి బైబిల్ చదువుకున్నా. స్కూల్ నుంచి వస్తే హోంవర్క్లు రాసేది కాదు. ఓ పిల్లలు, మీరు అట్లా చేయకండి. ఏం రాయకపోతుండే? హోంవర్క్స్ రాయకపోతుండే, బైబిల్ తీసి చదువుతుండే. ఈవినింగ్ అయిందంటే మా ఇంటి దగ్గరనే చర్చ్ ఉండే. పరుగున చర్చ్కి పోయేదాన్ని. నాకు కేవలము కృపను అందించింది ఈ వాక్యం మాత్రమే. హల్లెలూయా. ఏమందించిందండి కృప? నాకు కృపను ఏమందించింది? వాక్యము మాత్రమే. ఇప్పుడు నేను మనసులో అనుకుంటా అంతే, నాకు ఇది కావాలని పక్కా వస్తుంది. నిజం చెప్తున్నానండి. నేను ఏమైనా తినాలనుకున్నా, నేను ఏమైనా తాగాలనుకున్నా, ఏదనుకున్నా కూడా నాకు అట్లా వస్తుంది. ఎందువల్ల తెలుసా అండి? నేను మంచిదానని కాదు. నిజంగా చెప్తున్నా, నేను మంచిదానని కాదు. కేవలం 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 దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే నాకు అన్ని అనుగ్రహింపబడుతుంది. నువ్వు దేవునికి హృదయానికి దగ్గరగా వెళ్ళు. ఎక్కడికి? దేవుని హృదయం దగ్గరగా వెళ్ళు. దేవుని హృదయంలో ఏముందో తెలుసుకో. వాక్యం దేవుని హృదయాన్ని చెప్తుంది. ఏం చెప్తుంది? వాక్యమే దేవుని హృదయం. ఈ యొక్క హృదయాన్ని నువ్వు తెరువు, చదువు. దాంట్లో ఏమేమి ఉన్నాయి? ఆశీర్వాదాలు ఉన్నాయి, వరాలు ఉన్నాయి, ఫలాలు ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. దేంట్లో? వాక్యంలో ఉన్నాయి. ఈ యొక్క నీకు ఆశీర్వాదం రావాలంటే వాక్యం తెరిచి చదువు. నీకు ఫలం కావాలంటే వాక్యం తెరిచి చదువు. నీకు ఆత్మ వరాలు కావాలంటే, కొంతమంది భక్తులు హెచ్కి అన్న ఉంటారు. అన్న వాక్యం చదివితే హోలీ స్పిరిట్ గాడ్ ఇట్లా దిగొస్తారంట. ఆయన వాక్యం చదువుతూనే కన్నీళ్ళు ఇట్లా కారిపోతూ ఉంటాయంట. ఆయన స్టేజ్ మీద ఎక్కిన తర్వాత ఆయన చెప్తుంటే ఉన్న ప్రజలంతా ఏడుస్తూ ఉంటారు. తెలియకుండానే హృదయంలో ఒకలాంటి పశ్చాత్తాపం వచ్చేస్తుంది. అరే, దేవుడు నా కోసం ఇంత చేశాడని తెలియకుండానే వచ్చేస్తుంది. తెలుసా అండి? ఎందుకు తెలుసా? ఆయన దేంతో నింపబడ్డాడు? దేవుని హృదయంలో ఏదైతే ఉందో దాని చేత నింపబడ్డాడు. హల్లెలూయా. ఇప్పటికీ హెచ్కేన దగ్గరికి వెళ్ళండి, అన్న కూడా చెప్తాడు, వాక్యం చదవండి అంటాడు. గంటలు గంటలు ప్రార్థన. ఏడ్చే వాళ్ళంటే ఆయనకి ఇష్టమే ఉండదు. రియల్ అండి. ఏడ్చే వాళ్ళంటే ఆయనకి ఇష్టం ఉండదు. ఎందుకు ఏడుస్తారు? కానీ ఆయన వాక్యం చదువుతుంటే కన్నీళ్ళు ఇట్లా కారుతూ ఉంటాయి. నువ్వు కృప పొందుకోవాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి. దయ పొందుకోవాలంటే మోకాళ్ళేసి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నువ్వు దయ కోసం బైబిల్లో ఎవరైనా పాపం చేసినప్పుడు ఏం చేసేవాళ్ళు? దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు. ప్రభా, నేను పాపము చేసి ఉన్నాను, నన్ను క్షమించండి ప్రభా అని పడేవారు. దేవుని యొక్క రాజ్యం ఏమైందంట? సమీపించిందంట. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యం ఎక్కడుందంట? మన మధ్యలోనే ఉందంట. కానీ అది బలత్కారుల చేత పట్టబడి ఉందంట. హల్లెలూయా. ఆ యొక్క రాజ్యంలోనికి మనం ఏం చేయాలి? ప్రవేశించాలి. ఆ రాజ్యంలో ఉన్న సకల ఐశ్వర్యాలను మనము పొందుకోవాలి. అవి పొందుకోవాలంటే ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. మన ఆత్మకు ఆహారం ఏంటి? వాక్యం అండి. ఏంటి? వాక్యం. మన ఆత్మ చాలాసార్లు డ్రై అయిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? అన్నం లేక. మన శరీరము నీరసించిపోతుంది. ఎందుకు? అన్నం లేక. మరి మన ఆత్మ వాక్యం లేక
నీరసించిపోతుంది. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ వాక్యాన్ని ఏం చేయరు, చదవరు. దయచేసి ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి, నేను ఖచ్చితంగా ఏం చదువుతా, వాక్యాన్ని చదువుతా. చదువు రాదని వంకలు చెప్పొద్దు. ఇవాళ రేపు టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. నీకు కావాలంటే స్టేటస్లు పెడతావు 100. మరి ఈ స్టేటస్లు ఫార్వర్డ్ చేసిన వాళ్ళు బైబిల్ యాప్లో అది మన యాప్ ఓపెన్ చేసో లేకపోతే యూట్యూబ్ ఓపెన్ చేసో పలానా అధ్యాయం కావాలని కొట్టి ఇవాళ రేపు ఇట్లా పలికితే వస్తుంది కదా, అవునా లేదా? ఇట్లా పలికితే ఏమవుతుంది, వస్తుంది. అది ఓపెన్ చేసుకొని చదవడానికి ఏంటి, లెక్చర్ ఇస్తున్నాను దయచేసి అనుకోకండి. మనం బతకాలంటే, ఆత్మీయంగా చచ్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, వాక్యం చదవాలి. మీరు చదివేటట్టుంటే నేను ఇంతసేపు వర్లను కదా, అరవను కదా అండి, అరుస్తున్నా అనుకున్నా పర్వాలేదు. హల్లెలూయా. దయచేసి బైబిల్ చదవండి. నీకు కృప కావాలన్నా, దయ కావాలన్నా నువ్వు బైబిల్, ప్రార్థన విడిచి పెట్టొద్దు. ఇంతసేపు మొత్తుకున్నది రెండిటి మీదనే. మన దేవుడు దయగలవాడు, కృపగలవాడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, కనికర సంపన్నుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అన్ని పేర్లు ఉన్నాయి. ఇంకొక యాంగిల్ కూడా ఉంది, ఆయన దహించు అగ్ని. కాబట్టి ఆయన ఉగ్రతకు ఎవ్వరు కూడా చోటు ఇవ్వకుండా వాక్యం చదవండి, ప్రార్థన చేయండి. ఎప్పటికప్పుడు ఆయన కృపను పొందుకోండి, ఎప్పటికప్పుడు ఆయన దయను పొందుకోండి. 136 కీర్తనలో 36 సార్లు దేవుడు కృప నిత్యముండును అంటది. అది వేరే హిబ్రూలో అయితే దయ నిత్యముండునని. దయ నిత్యము ఉంటుందండి, కానీ దేవుని హృదయంలో అవుతున్న బాధ ఉంది చూడండి, అది నిత్యం ఉండేటట్లు మనం చెయ్యొద్దు. కాబట్టి మనం మారు మనసు పొందుదాం, ఎందుకంటే దేవుని యొక్క రాజ్యము సమీపించినది. మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒక్కసారి లేచి నిలబడి, నువ్వు ఈ దేనికి బానిస అయిపోయినావు, దేనికి అలవాటు పడిపోయినావు, దేవుడు నీకు ఏదైనా చెప్పాడేమో, ఏదైనా చెయ్యమన్నాడేమో, నీకు ఏదైనా బాధ్యత అప్పగించాడేమో, ఇంకా దేవుడు దయగలవాడు కదా, కృపగలవాడు కదా అని వాటిని విడిచిపెట్టేస్తున్నావేమో. దయచేసి కళ్ళు మూసుకొని ఈ సమయంలో నీకు ఇచ్చిన బాధ్యతలు నువ్వెంతవరకు నిర్వర్తిస్తున్నావు ఒకసారి దేవుని అడుగు. దేవుని యొక్క కృప నిర్లక్ష్యం చేస్తున్నామా? ఏం కాదులే, నేను చేయకపోతే ఏం కాదు, నేను ప్రార్థన చేయకపోతే ఏం కాదు, నేను ఆరాధన చేయకపోతే ఏం కాదు, నేను వాక్యం చదవకపోతే ఏం కాదు అని నిర్లక్ష్యపరుస్తున్నావేమో. దయచేసి చెప్తున్నా, నువ్వు చచ్చిపోతావు. వాక్యం లేకపోతే నీ ఆత్మ చచ్చిపోతుందండి. దయచేసి ప్రార్థన చేయండి, ప్రభా నా జీవితంలో వాక్యం లేదు ప్రభా, నీ కృపను నేను పాపం చేసి అయ్యా ప్రభా తండ్రి దూరపరుచుకున్నాను ప్రభా, అయ్యా నన్ను క్షమించండి ప్రభా. అయ్యా మళ్ళీ నేను వాక్యం చదివి నీ కృప కొరకు వెతికి నీ కృప కొరకు కనిపెట్టి నాయన ప్రభా, అయ్యా నాయన ప్రభా నేను ప్రభా తండ్రి మరలా నీ పాదాలు చెందుతుంటాను ప్రభా అని ఒకవేళ నువ్వు తీర్మానం చేసుకోగలిగితే 2 చేతులు జోడించి ఒకసారి ప్రార్థన చేయి. ఈ సమయంలో దేవుని దగ్గర దయ్యం కొరకు వేడుకో. ఒకవేళ ఏ విషయంలో పాపం చేస్తావేమో, అతిక్రమం చేస్తావేమో, దేవునికి విరోధమైన పనులు ఏమైనా చేస్తావేమో, ప్రభా నన్ను మన్నించండి ప్రభా. అయ్యా నీకు విరోధంగా నేను నడిచాను ప్రభా, నీకు విరోధమైన తప్పుట అడుగు వేశాను ప్రభా తండ్రి, నన్ను మన్నించండి ప్రభా. ఒకవేళ దాని నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావేమో, దేవుని అడుగు ప్రభా, దీని నుంచి నన్ను బయటికి తీసుకొని రా ప్రభా. అయ్యా నన్ను తీసుకొని రా ప్రభా. అయ్యా నువ్వు దయగలవాడు కదా ప్రభా. అయ్యా దాని నుండి వచ్చే శిక్షను ప్రభా తప్పించండి. నిన్న ఒక సిస్టర్ బైబిల్ చదువుకొని తనతో దేవుడు మాట్లాడిన ఒక మాట నాతో చెప్పింది. అబ్రహాము ఒకటే ఒక తప్పు, హాగరును తెచ్చుకున్నందువలన 13 సంవత్సరాలు ఆయనకి దేవుని యొక్క స్వరము దూరమైందంట. ఇలాంటి స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే, దేవుని స్వరానికి దూరం అయిపోయిన స్థితిలో ఉంటే ఒక్కసారి ప్రార్థన చేయి, ప్రభా నన్ను క్షమించండి ప్రభా, ప్లీజ్ దయచేసి ప్రార్థించండి. ఎవ్వరు మౌనంగా ఉండకండి. నీ జీవితంలో హాగర్ లాంటిది ఏదైనా ఉందా? నీ జీవితంలో ఏదైనా వేరే విగ్రహాలు ఉన్నాయా? నీ కుటుంబంలో ఉన్న వారి జీవితాల్లో ఉన్నాయా? ఈరోజు అడుగు దేవుణ్ణి, ప్రభా మన్నించండి ప్రభా. అయ్యా ప్రభా నీ యొక్క స్వరాన్ని దూరపరచకండి ప్రభా. అడగండి అమ్మా, ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. దేవుని కన్నా ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? దేన్నో ఏవో సాకులు చెప్పి దేవుని యొక్క చిత్తాన్ని నుంచి యోనాలాగా పారిపోతూ ఉన్నావా? నా అడుగు దేవుని ప్రభా నన్ను క్షమించు ప్రభా. అయ్యా నీ రక్తంలో నన్ను అడుగండి ప్రభా. అయ్యా ఆజ్ఞాపించిన యావత్తు నోవాహు చేశాడు ప్రభా. అయ్యా చుట్టుపక్కల పరిస్థితులు బాగాలేదు నోవాహుకి, అందరూ అపహేళన చేస్తూ ఉన్నారు, అందరూ ఏం కడుతున్నావురా అని అంటున్నారేమో, ఎందుకు కడుతున్నావు అంటున్నారేమో.
ఎందుకు అసలు ఏం చేస్తున్నావు? ఇంతకుముందు వర్షం అనేదే లేదే, ఏం చేస్తున్నావు నోవాహు అని చెప్పి అని ఉండొచ్చు. కానీ నోవాహు ఎవరి మాటలు పట్టించుకోలేదు, చుట్టుపక్కల ఉన్నవారి పరిస్థితులు పట్టించుకోలేదు, ఏమి పట్టించుకో. దయచేసి ఇక్కడ నేను చెప్తున్నా అనే ఇంటెన్షన్తో ఎవరు ప్రే చేయకండి. కేవలం ఇక్కడ ఉండి నేను కంప్లీట్గా దేవునికి సమర్పించుకొనే ఇక్కడ నిలబడతానండి. దయచేసి ఇక్కడ నుంచి ఏ మాట వచ్చినా కానీ రిసీవ్ చేసుకోవడానికి ఉండండి. నీ జీవితం మార్చాలని దేవుని యొక్క ఆశ నీ జీవితం మారాలని. నోవాహు ఏ విధంగా అయితే ఆజ్ఞాపించిన యావత్తు చేశాడు. ఈరోజు తీర్మానం తీసుకో. ఎలాంటి కష్టతరమైన పరిస్థితులైనా, నా చుట్టుపక్కల ఎట్లాంటి దుర్మార్గులైనా, ఎంత అపహాస్యం చేసినా, ఎంత నిందించినా, ఎలాంటి పరిస్థితులు ఉన్నావు నువ్వు నాకు ఆజ్ఞాపించింది చేస్తాను ప్రభా. అయ్యా చేస్తాను ప్రభా, నేను రక్షణ పొందుతాను ప్రభా. అయ్యా నేనే కాకుండా నా కుటుంబం అంతా ప్రభా రక్షణ పొందే జాబితాలోనికి వచ్చేటట్లు నేను చూసుకుంటాను. ఒకటి గుర్తుపెట్టుకో, నీ కుటుంబంలో నువ్వే ఎన్నుకొనబడిన వాడివేమో, నీ కుటుంబంలో నువ్వే ఎన్నుకొనబడిన దానివేమో, కానీ సాతాను యెజబెలు నీ జీవితాన్ని ఒకవేళ ఏలుబడి చేస్తూ ఉండొచ్చేమో. దేవుని అడుగు, ప్రభా సాతాను నన్ను అనేక విధాలుగా కింద పడేయాలని చూస్తుంది ప్రభా. నేను ఎన్నుకోబడిన దాన్ని కాబట్టి, అయ్యా నేను ఎన్నుకొనబడిన వాడని కాబట్టి ప్రభా, నాయన నేను పడిపోవద్దు ప్రభా, నేను కృంగిపోవద్దు ప్రభా, నేను లేవనెత్తబడాలి ప్రభా. అయ్యా నీ కృప నాకు కావాలి ప్రభా, నాకు అర్హత లేదు నాయన ప్రభా. అయ్యా ప్రభా తండ్రి, నేను యోగ్యుడను కాదు ప్రభా, నేను యోగ్యురాలను కాదు ప్రభా. అయ్యా నా పైన దయతలచండి ప్రభా. ఒకవేళ నువ్వు చాలా ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఏదైనా విషయంలో చాలా చాలా లోతుల్లోకి, చాలా దూరం వెళ్ళిపోయి ఉండొచ్చు. నీ కుటుంబంలో ఉన్న వారు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఉండొచ్చేమో. ఆయన అడుగు, దేవా నీ దయ కావాలి ప్రభా, నీ దయ లేనిదే మేము బ్రతకలేం నాయన, నీ కృప లేనిదే మేము బ్రతకలేం నాయన. నీ దయ మా కుటుంబం పైన కావాలయ్యా. అయ్యా నీ యొక్క దయ ప్రభా నా సంఘం పైన కావాలి నాయన. అయ్యా నీ కృప కావాలి ప్రభా. ఈ యొక్క నిమిషాలు ప్లీజ్ ఎవ్వరు వ్యర్థం చేసుకోవద్దండి. దేవుని అడగండి. దేవుడు కొన్ని సమయాలు తెరుస్తూ ఉంటాడు, కొన్ని టైమింగ్స్లో డోర్స్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో నువ్వు ఎంటర్ అవ్వగలిగితే, ఆ ద్వారంలోనికి, కృపా సింహాసనంలోని దగ్గరికి నువ్వు ఎంటర్ అవ్వగలిగితే నీ యొక్క జీవితం మారుతుంది. అడుగు దేవుని, ప్రభువా యేసయ్యా కృప చూపించయ్యా, అయ్యా కృప చూపించండి. నీ దయ లేనిదే నేను బ్రతకలేనయ్యా, నీ కృప లేనిదే నేను బ్రతకలేనయ్యా. అయ్యా ఈ పరిస్థితులు నన్ను చుట్టుముట్టాయి ప్రభువా, నా వల్ల అవ్వట్లేదు ప్రభువా. నీ పక్కన ఉన్న వాళ్ళని పట్టించుకోదండి. నువ్వు నీ దేవుడు మాత్రమే ఇక్కడ ఉన్నారు, నువ్వు నీ దేవుడు మాత్రమే ఉన్నారు. దేవుని దృష్టిలో నోవాహు ఏ విధంగా అయితే కృప పొందుకున్నాడు, రాజు దృష్టిలో, ఆ యొక్క హేగే దృష్టిలో ఎస్తర్ ఏ విధంగా అయితే కృప పొందుకుందో, దయ పొందుకుందో, ఫేవర్ పొందుకుందో, ఆ అనుగ్రహాన్ని ఇప్పుడు నువ్వు పొందుకోవాలి. ఆయన సింహాసనం యొద్దకు వెళ్ళు, ఆయన సింహాసనం యొద్దకు వెళ్ళు, ఆయన సింహాసనం యొద్దకు వెళ్ళు. ఆ కృపా సింహాసనం ఎప్పుడు నీ కొరకు వేచి చూస్తుంది. ఆ యొక్క కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళు. అయ్యా నీ యొక్క ఉన్న స్థితిని చెప్పు, నీ యొక్క ప్రస్తుత స్థితిని చెప్పు, నీ యొక్క ప్రస్తుత స్థితి ఏమైతే ఉందో అని చెప్పు. అడుగు దేవుణ్ణి, దేవా నీ దయ కావాలి ప్రభా, నీ కృప కావాలి ప్రభా. అయ్యా ప్రభా అది లేకపోతే నేను బ్రతకలేను. నిజమే ప్రభా, ఇప్పటి వరకు ఉన్నానంటే నీ కృప వల్లనే నాయన, నీ దయ వల్లనే ఉన్నాను ప్రభా. కానీ ఇంత కృప కాదు నాయన, నాకు ఇంకా కృప కావాలి నాయన. అయ్యా పాపాన్ని చేయించగలిగిన కృప, అయ్యా ప్రతి సమస్యను చేయించగలిగిన కృప, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎదుర్కోగలిగిన కృప నాకు కావాలి ప్రభా. నాకు దయచే ప్రభా. అడుగుతారా? హృదయం తెరుస్తారా? ఇది ప్రశస్తమైన సమయం అండి, ఇది ప్రశస్తమైన సమయం. ఈ యొక్క సమయాన్ని వ్యర్థం చేయకు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తారా? నేను ఎందుకు ఎన్నుకున్నాడు? ఏ ప్రణాళిక ప్రకారం దేవుడిని ఏర్పరచుకున్నాడు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. కృపను దూరం చేయకు ప్రభువాను. దావీదుకు దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను సౌలుకు దూరపరిచిన కృప నీకు దూరపరచును, నీ యొక్క రాజ్యం తరతరములు ఉంటుంది అని.
ఒకవేళ ఈ విషయంలో నా కృప విడిచి వెళ్ళిపోయింది అనుకుంటున్నావేమో, లేదు. ఆ కృప నేను తరతరముల వరకు నడిపిస్తుంది. పర్వతాలు తొలగిన, మెట్టలు తద్దరిల్లిన ఆయన కృప నిన్ను విడిచిపోదు. ఆయన కృప నిన్ను విడిచిపెట్టదు. ఆయన కృప కొరకు వెతుకు. ఈ సమయంలో ఆయన కృప కొరకు వేడుకో. దేవాని కృప నాకు కావాలి. ఒక్కసారి ఆ యొక్క కృప నీ జీవితంలో రిలీజ్ అయితే నీ మరణం వరకు అది నిన్ను విడిచిపెట్టదు. ఇంకా నువ్వు ఆయన దయను పొందుకోలేదేమో, ఆయన కృపను పొందుకోలేదేమో. దేవా నాకు దయచే ప్రభువా, నాకు ఆ కృప దయచే ప్రభువా. ఇంకొక 5 minutes అందరం ప్రార్థన చేద్దాం. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. హృదయాలు తెరుద్దాం, హృదయాలు బద్దలు చేసుకుందాం. ఈ సమయంలో నీ యొక్క రోదన, నీ యొక్క అరణ్య రోదన ఉల్లాసంగా మారాలి. ఆయన కృపా సత్య సంపూర్ణుడు మన మధ్యలో నివసిస్తున్నాడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడు మన మధ్యలో నివసిస్తున్నాడు. దేవా నీ కృప నాకు కావాలయ్యా. నీ కృప నన్ను విడిచి వెళ్ళొద్దు ప్రభువా. నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించండి నాయన. నీ రక్తంలో నన్ను కడగండి ప్రభువా, శుద్ధీకరించండి. నా ప్రాణాత్మ దేహాన్ని కడగండి అయ్యా. యేసయ్యా కడగండి, యేసయ్యా ప్లీజ్ యేసయ్యా కడగండి ప్రభువా. అయ్యా కడగండి ప్రభు, అయ్యా కడగండి ప్రభు. అయ్యా నీ కృప కావాలయ్యా. ఎవరు మౌనంగా ఉండదండి, ప్రార్థన చేయండి. నీ భర్త మారలేదేమో, అయ్యా రక్షణ నీ భర్తకి లేదేమో, నీ భార్య మారలేదేమో, నీ భార్యకి రక్షణ లేదేమో, నీ తల్లిదండ్రులు మారలేదేమో, వారికి రక్షణ లేదేమో, నీ అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళకి ఎవరికి ఆ యొక్క రక్షణ లేదేమో, కృప పొందుకోలేదేమో. దేవా నా కుటుంబానికి రక్షణ కావాలి. నీ కుమారుడు మారలేదేమో, నీ కుమార్తె మారలేదేమో, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నాకు తెలీదు. అడగండి, మార్చండి ప్రభా. గుండెలు బద్దలు చేసుకుంటూ అడగండి, దేవా మార్చండి ప్రభా, మార్చండి సయ్యా. నువ్వే మారలేదేమో ప్రభా, నా స్థితి మార్చండి అయ్యా, నా స్థితి మార్చండి ప్రభా, అయ్యా నా స్థితి మార్చండి ప్రభా. ఈ పాపపు బ్రతకొద్దు ప్రభు, అయ్యా మార్చండి ప్రభు. అడగండి అమ్మా, నేను చెప్పేదాకా చూడకండి ప్లీజ్. దేవుడిని అడగండి. నీ రక్త సంబంధులు, బంధుమిత్రులు ఎవరినైనా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడేమో ఈ సమయంలో దేవుడిని అడుగు. నీ కృప వారికి కావాలి ప్రభు. అయ్యా నరకము భయంకరము, దాన్ని వారు తప్పించుకోవాలి నాయన. అయ్యా తప్పించుకోవాలి నాయన. ఎవరో నరకానికి వెళ్ళడానికి వీలేదు అయ్యా. నువ్వు ఇచ్చిన నా కృప ఎవ్వరూ నిర్లక్ష్యం చేసుకోదయ్యా. నా కోసం అయ్యే సర్వమానవాళి కోసం నాయన నువ్వు రక్తం చిందించావు ప్రభా. 5 గాయాలు కృపకు సాదృశ్యం అండి, కృపకు సాదృశ్యము. ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి, ఆయన పక్కన ఆ యొక్క ముళ్ళ ఆ యొక్క బల్లెం పొడవబడ్డది, ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడ్డదండి. ఇంకోసారి జ్ఞాపకం చేసుకోండి. 5 గాయాలు కృపకు సాదృశ్యం. ఆయన కృప చూపిస్తున్నాడు, నీ పట్ల కనికరిస్తున్నాడు. అడుగు ప్రభువా, ఐ వాంట్ యువర్ గ్రేస్ లార్డ్. నీ కృప కావాలి. నీ కృప లేకపోతే నేను ముందుకు వెళ్ళలేనయ్యా. యోసేఫ్కి అనేకమైన శ్రమలు వచ్చాయి, అనేకమైన ఇబ్బందులు వచ్చాయి. గుంటలో పడేశారు, ఎన్నో హింసలకు గురి చేశారు. యోసేఫ్ నిలబెట్టింది దేవుని యొక్క కృప మాత్రమే. ఆయన సింహాసనం ఎక్కించే వరకు యోసేఫ్ను దేవుడు విడిచిపెట్టలేదు, నేను కూడా ఆయన విడిచిపెట్టడు. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తెద్దరిల్లినా, నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నిన్ను విడిచిపోదని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చున్నాడు. మాట ఇచ్చి తప్పడానికి నేను నరుడను కాదు. భూమి ఆకాశం గతించిపోయిన నా మాటలు గతించిపోవు, నా మాటలు గతించిపోవు. దేవుని కృప కొరకు వేడుకుంటున్నావేమో నువ్వు. ఆయన కృప నిన్ను విడిచిపెట్టదు. దేవాని కృపకై వందనాలు ప్రభా అని ఒక్కసారి 2 చేతులు జోడించి చెప్తావా? యేసయ్యా వందనాలయ్యా, యేసయ్యా వందనాలయ్యా, యేసయ్యా వందనాలు ప్రభా, యేసయ్యానికి వందనాలు ప్రభా. 2 చేతులు జోడించి చెప్పు, హృదయపూర్వకంగా చెప్పు, కృతజ్ఞతతో చెప్పు, కృతజ్ఞతా భావంతో చెప్పు.
యేసయ్యా వందనాలయ్యా, యేసయ్యా వందనాలయ్యా, యేసయ్యా. అందరి స్వరం ఎత్తి చెప్తాం, యేసయ్యా వందనాలయ్యా, యేసయ్యా వందనాలయ్యా, యేసయ్యా వందనాలయ్యా, యేసయ్యా వందనాలయ్యా, యేసయ్యా వందనాలయ్యా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. నిజమే ప్రభా, నువ్వు కృప చూపించకపోతే, నువ్వు కనికరం చూపించకపోతే, నువ్వు దయ చూపించకపోతే ప్రభా, ఈరోజు ప్రభా నేను ఇక్కడ నిలబడేదాన్ని కాదు ప్రభా. నాకు ఇచ్చిన కృప నాయన, అయ్యా నాకు ఇచ్చిన దయ నాయన ప్రభా. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డకి ఇచ్చినందుకు వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. ఈ దయను ప్రభా, ఈ కృపను ప్రభా ఇంకెంతమంది అయితే పొందుకోలేకపోతున్నారో ప్రభా, అయ్యా వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా ప్రభా తండ్రి, నీ కృప ప్రభా, నీ దయ నాయన అయ్యా మా జీవితాల్లో, మా కుటుంబంలో, మా ప్రాంతంలో నాయన ఏలుబడి చేయాలి ప్రభా. అయ్యా నీ దయకు, నీ కృపకు ప్రభా నన్ను, ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా తండ్రి అయ్యా సమర్పిస్తున్నాం. మీరు చూపించిన ప్రభా కృపను ఎంత మాత్రం నిర్లక్ష్యపరచకుండా ప్రభా నాయన, ఆ కృపను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు ప్రభా ఎల్లకాలము చెల్లిస్తున్నాయన, నేను మహిమపరుస్తున్నాయన ప్రభా. ఆ కృపను గట్టిగా పట్టుకొని ప్రభా ముందుకెళ్ళిపోయే కృపను ప్రభా నాకు, ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డకు ప్రభా దయచేయమని అయ్యా నన్ను నేను తగ్గించుకుంటూ ప్రభా ఈ నామాన్ని హెచ్చిస్తూ, అయ్యా అయోగ్యురాల్ని, అల్పురాల్ని, ఎందుకు పనికిరాందాన్ని ప్రభా అయినప్పటికీ నాయన నీ ఉచితమైన కృపను బట్టి, కనికిరాన్ని బట్టి నన్ను ఇక్కడ నిలబెట్టుకొని వాడుకున్న విధానాన్ని బట్టి నీకు మరొకసారి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ ఈ రోజు నుండి నీ హృదయం తెలుసుకోవడానికి ప్రభా అయ్యా ప్రయాసపడే కృపను దాయించండి. దివారాత్రము నీ వాక్యాన్ని ధ్యానించే కృపను దాయించండి ప్రభా. వాక్యాన్ని గట్టిగా పట్టుకోవడే కృపను దాయించండి. నీ కృప కోసం నాయన వాక్యంలో ప్రభా అయ్యా వెతికే కృపను దాయించమని అయ్యా ప్రభా. అయ్యా కృప వెంబడి కృపను పొందుకొంచు. నీ నామాన్ని ప్రభా జీవించిన కాలం ఎంత ప్రభా స్మరిస్తూ మహిమపరిచే కృపను దాయించమని మరొకసారి నన్ను నేను నేల మట్టుకు తగ్గించుకుంటూ నీ నామాన్ని ఆకాశం మట్టుకు హెచ్చిస్తుంది. యేసుక్రీస్తు నామంలో విత్తబడిన వాక్యం ప్రభా 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఫలించునుగాక. యేసుక్రీస్తు నామంలో ఫలించునుగాక. నన్ను ఫలింపచేసి మీ నామాన్ని మహిమపరచుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.